రైట్ విజయవాడ నుంచే పాలన సాగించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వారంలో 4 రోజులు అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ దినకర్ అందిస్తారు. దినకర్, విజయవాడ నుంచి పాలనకు ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గతంలో 3 రోజులు అన్నారు, అంటే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్ని సాధ్యమైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే వేగవంతం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఇకపై రానున్న రోజుల్లో దాదాపు సాధ్యమైనంత త్వరగా 3 నుంచి 4 రోజుల పాటు విజయవాడలోనే స్పెండ్ చేయాలని, అలాగే అక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలకి నిధులను కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే సీఎం సెక్యూరిటీకి, అలాగే సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించి రోడ్స్ను పూర్తి స్థాయిలో భారీగా వేయడానికి కూడా ఈ యొక్క నిధులు ఉపయోగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఇక 4 రోజులతో పాటు 4 రోజుల పాలనలో అక్కడి నుంచే కీలకమైనటువంటి శాఖల యొక్క రివ్యూ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రివ్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక రోజు ముందుగానే వారికి సమాచారం చేరవేయబడుతుంది. వాళ్ళు కూడా అక్కడికి రావాల్సిగా ఉంటుందని చెప్పి కూడా మనకు సమాచారం. అయితే ఇక చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుకు సంబంధించి కూడా ఆయన కూడా అక్కడికి సాధ్యమైనంత త్వరగా రావాలని చెప్పి కూడా సీఎం ఆదేశించినట్టుగా మనకు ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అక్కడ ఉండడానికి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం జీఏడీ పరిపాలనా శాఖ అధికారికి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. విజయవాడలో ఉన్నటువంటి కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో ఆ కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సిఎస్ ఐవైఆర్ కృష్ణారావుకి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ యొక్క క్యాంపు కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి మార్చాలని కూడా దీనికి సంబంధించినటువంటి లేఖ రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక కీలకమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా విజయవాడకి సాధ్యమైనంత త్వరగా అకామిడేషన్తో రావాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అయితే అధికారులకు ఈ సమాచారం తెలియగానే కొంతమంది ఇంకా షాక్లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. ఎందుకంటే ఇప్పటికిప్పుడుగా విజయవాడ తరలి వెళ్లాలన్నా, అక్కడ అకామిడేషన్ చూసుకోవాలన్నా కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. అది ఆచరణలో కూడా ఎంతవరకు సాధ్యమవుతుందన్న దానిపైన మాత్రం కూడా అధికారులు తర్జన పడుతున్నారు. అయితే ఈ నెల 17వ తారీఖున ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా విజయవాడలోనే నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ ఒక్క కేబినెట్ మీటింగే కాదు, రానున్న రోజుల్లో ఏది కేబినెట్ సమావేశం జరిగినా కానీ హైదరాబాద్లో కాకుండా సాధ్యమైనంత వరకు విజయవాడలోనే జరపాలడానికి కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అధికారుల యొక్క అకామిడేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దాదాపు ఆయన కింద 5 నుంచి 6 మంది ఉంటారు. దానికి సంబంధించి అలాగే సెక్షన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఏదైనా మీటింగ్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటున్నట్టు సమాచారం ఉంది. కనుక దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రిషి.